రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫలితాలే ముఖ్యమన్నారు సిడిఎస్ అనిల్ చౌహాన్. ఆపరేషన్ సింధూర్ను ఫుట్బాల్ టెస్ట్ మ్యాచ్లతో పోల్చారు. పాక్ ఉగ్రవాదంపై తాము అనుకున్నది సాధించామని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడితో పాకిస్తాన్ రెచ్చగొట్టిందన్నారు సిడిఎస్. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వైపు జరిగిన నష్టాల గురించి నన్ను అడుగుతున్నారని అన్నారు. యుద్ధంలో నష్టాలు ముఖ్యం కాదని, ఫలితాలే ముఖ్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని పుణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాక్ ఉగ్రవాదంపై సిడిఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్లో నష్టాల గురించి మాట్లాడటం సరైంది కాదన్న అనిల్ చౌహాన్, మీరు క్రికెట్ టెస్ట్ మ్యాచ్కు వెళ్లి ఇన్నింగ్స్ తేడాతో గెలిస్తే ఎన్ని వికెట్లు, ఎన్ని బంతులు, ఎంతమంది ఆటగాళ్లు అనే ప్రశ్న ఉండదని గుర్తు చేశారు. తాము ఆపరేషన్ సమయంలో శత్రు దేశానికి చెందిన ఎన్ని విమానాలను, రాడార్లను నాశనం చేశామని తెలియజేస్తామని అన్నారు. Suppose you go into a football match and you win 3-2, he scored 2 goals and you scored 4 goals, so that's an even sided match. But suppose you go on in a test match, cricket test match, and you win by any defeat, then there's no question of how many wickets and how many balls and how many players. But since there is always this inquisitivity as to the result of your strikes, which was visible, which was more in psychological domain and what was visible to us, all of us, not to us too. 48 గంటల్లో భారత్ మోకరిల్లేలా చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ తొలుత ఈ దాడుల్ని చేపట్టిందని సిడిఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించడం, కవింపు చర్యలకు పాల్పడటం వంటి రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్తో యుద్ధ తీవ్రతను పెంచడానికి కారణమైందని చెప్పారు. నిజానికి భారత ఆర్మీ ఉద్దేశం మాత్రం పాక్ పీఓకేలో గల ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమేనన్నారు సిడిఎస్. Although lost by Pakistan on 10th of May at about 1 a.m., its aim was to get down India to its knees in 48 hours. Multiple attacks were launched, and in some manner they have escalated this conflict, which we had actually hit only terrorist targets, but also into the military domain. From their perspective, it would have been rational in the sense they would have said that you use military means to hit these targets. But it was also rational on their part. Operation which they thought will continue for 48 hours folded up in about 8 hours. పాకిస్తాన్ నుంచి ప్రాయోజిత ఉగ్రవాదం ఆగిపోవాలన్న అనిల్ చౌహాన్, భారత్ ఉగ్రవాదం, అణు బ్లాక్మెయిల్ నీడలో జీవించదన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సాయుధ దళాలు తమ స్థాయిని పెంచుకున్నాయని వెల్లడించారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడికి కొన్ని వారాల ముందు పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్ హిందువులపై విషం కక్కారని సిడిఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. ఉగ్ర దాడులకు ఎలాంటి హేతుబద్ధత లేదని, దాన్ని యుద్ధంగా పరిగణించలేమని తేల్చి చెప్పారు.